అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏలూరు జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రధానంగా ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం కలకలం రేపేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పసిబిడ్డలను అంగడి సరుకుగా మార్చేస్తున్నారు కేటుగాళ్లు. బుదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందినటువంటి 2.5 ఏళ్ల బాలుడు ఆకేటి మోక్షిత్ అదృశ్యమైనటువంటి పరిస్థితి కొంతవరకు కలకలం రేపితే 13 రోజుల నుంచి కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి మోక్షిత్ను ఎత్తుకెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. సో కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో పోలీసులు కూడా తనిఖీలు చేపట్టారు. జనసేన నేత ఏఎన్ బాబు పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లలను విక్రయిస్తున్నారని ఏఎన్ బాబు పైన పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో జనసేన నేత అబ్బిశెట్టి నాగబాబు అలియాస్ ఏఎన్ బాబు పాత్రపైన పోలీసులు ప్రధానంగా విచారిస్తున్నట్లుగా సమాచారం. అయితే దర్యాప్తులో భాగంగా ఏఎన్ బాబు షాపు వద్దకు వెళ్లారు పోలీసులు. సో పరారీలో ఏఎన్ బాబు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏఎన్ బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏలూరు జిల్లాలో సో ఈ పసిపిల్లలకి సంబంధించి మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా జనసేన నాయకులు ఏఎన్ బాబు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో ఏలూరు జిల్లాలో పసిపిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ ఒక కలకలం రేగింది. అందులో భాగంగా ఏదైతే ఒక ఇద్దరు పిల్లలు ఇటీవల కాలంలో కనపడలేదంటూ ఫిర్యాదులు అందాయి. అయితే 13 రోజుల క్రితం మోక్షిత్ అనే అబ్బాయి కనపడడం లేదంటూ, ఆచూకీ లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు పైన పోలీసులు విచారణ చేసిన, దర్యాప్తు జరిపిన, ఆచూకీ కనుగొనలేకపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన నేత అబ్బిశెట్టి నాగబాబు అలియాస్ ఏఎన్ బాబు పైన ఆరోపణలు వెలుగుతున్నాయి. అయితే ఏఎన్ బాబు పరారీలో ఉన్నట్టు పోలీసుల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపు కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ చేశారు. ఇక్కడ ప్రధానంగా ఇంటి ముందు ఆడుకుంటున్న మోక్షిత్ అనే అబ్బాయిని ఎత్తుకొని వెళ్లారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇద్దరు పిల్లలు కనపడకపోవడం జనసేన నేత పైన ఆరోపణలు రావడంతో నేరుగా జనసేన నేతను విచారణ చేయడానికి పోలీసులు ఏదైతే అతని షాప్ దగ్గరికి వెళ్ళారైతే అతను పరారీలో ఉన్నారని మనకు సమాచారం వినిపిస్తుంది. ఈ ఇటీవల కాలంలో ఏదైతే ఏలూరు జిల్లాలో ఈ పిల్లలు విక్రయించడం, ఇక్కడ ప్రధానంగా పసిపిల్లల్ని ఏదైతే అంగట్లో వస్తువులుగా మార్చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏకంగా జనసేన నేత పైన పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ జనసేన నేత నేరుగా కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. అటు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తోను, ఇటు ఏదైతే వైసీపీలోని జనసేనలోకి వెళ్ళిన ఎమ్మెల్సీతో ఫోటోలు, ఇలా వరుసగా పలు ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ ఫోటోలను బేస్ చేసుకుని వారికి సంబంధం ఉందని మాట్లాడే పరిస్థితుల్లో, ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర చాలా మంది వెళ్తూ ఉంటారు, ఫోటోలు దిగుతుంటారు, అందులో భాగంగా జరిగిన అంశాలే అనుకోవాలి తప్పితే ఇక్కడ ప్రధానంగా జనసేన నేత పైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో భాగంగానే అతన్ని విచారిస్తారనే కోణంలోనే పరారైన సమాచారం అనిపిస్తుంది. కొంతవరకు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సో విచారణకు సహకరించేటువంటి పద్ధతి లేకుండా పరారవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? రెండోది కూడా సో ఎలాగైనా దీనిపైన సో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతగా ఉన్నారు కాబట్టి జనసేన జిల్లా నాయకత్వం ఏమైనా స్పందించిందా సో ఈ వ్యవహారంపై? ఇప్పటి వరకు జనసేనకు సంబంధించిన జిల్లా నాయకత్వం కానీ, జనసేనకు సంబంధించిన నాయకులు కానీ స్పందించిన నేపథ్యం లేదు. ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు రావడం, అక్కడున్న ఆరోపణలు వచ్చిన వ్యక్తి అబ్బిశెట్టి నాగరాజు పరారు కావడంతోనే ఈ అనుమానాలు మరింత, అబ్బిశెట్టి నాగబాబు పరారు కావడంతో మరింత పెరిగాయి. అయితే ఇక్కడ ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏలూరు కేంద్రంగానే ఏదైతే పిల్లల విక్రయం జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలపై పోలీసులు పలు రోజుల నుంచి, దాదాపు గత 15 రోజుల నుంచి విచారణ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మోక్షిత్ అనే అబ్బాయి దాదాపు 13 రోజుల నుంచి ఆచూకీ కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు కూడా వేగంగా స్పందించారు, కఠినంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటికీ వారికి ఏదైతే ఒక అనుమానం, ఏదైతే జనసేన నేత అబ్బిశెట్టి నాగబాబు పైన అనుమానం రావడం, అనుమానంలో భాగంగా అతన్ని విచారించడానికి పోలీసులు వెళ్లడం, ఏఎన్ బాబు పరారులో ఉండడంతో ఈ కేసుకు, ఈ అనుమానాలకు మరింత ఊతం వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా అబ్బిశెట్టి నాగబాబు పోలీసుల అదుపులో ఉంటే మాత్రమే ఈ సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన
ఈ బాలుడు ఏదైతే బాలుడు మోక్షిత్ అదృశ్యం కావడం తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇటు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఏదైతే అభిషేక్ నాగబాబు ఎక్కడ ఉన్నా ఫస్ట్ అరెస్ట్ చేసి విచారించాలి. ఎందుకంటే తమ పిల్లల్ని ఎవరికి విక్రయించారు ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే జనసేన అధిష్టానం కానీ జనసేన నాయకులు కానీ స్పందించలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా అభిషేక్ నాగబాబు అటు కామినేని శ్రీనివాసరావుతో మరి కొంతమంది నాయకులతో ఉన్న ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఫోటోలు రిలీజ్ చేసి ఆ నాయకులకు సంబంధం లేదనే అంశం మనం ఇప్పుడే చెప్పాం. అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయ నాయకులను కలవడం అత్యంత సహజం. ఇలాంటి పరిస్థితులు ఏదైతే ఏలూరు కేంద్రంగా ఈ కలకలం రేపింది. ఇందులో పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎక్కడ అభిషేక్ నాగబాబు ఫోన్ కాల్ కానీ ఫోన్ ట్రేసింగ్ చేసే ప్రయత్నాల్లో కూడా పోలీసులు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏలూరు కేంద్రంగా ఏదైతే ఈ విక్రయాల ముఠా ఉంది, ఇక్కడ ప్రధానంగా కొంతమంది నేతల హస్తం ఉంది. ఇందులో ప్రధానంగా జనసేన నేత అభిషేక్ నాగబాబు హస్తం ఉందంటూ పలు అనుమానాలు వ్యక్తం అయితే అతని షాప్ దగ్గరికి పోలీసులు వెళ్ళడం, ఆయన పరారు కావడంతో ఈ కేసు మలుపు జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా అభిషేక్ నాగబాబు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారని మనకు సమాచారం ఉంది. అయితే నేడు కానీ రేపు కానీ ఈ కేసు పైన ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం మాత్రం కలకలం రేపుతున్నటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. పసిపిల్లలను అంగడి సరుకులా మార్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉన్నారు కేటుగాళ్లు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందినటువంటి 2.5 ఏళ్ల బాలుడు ఆకేటి మోక్షిత్ అదృశ్యమవడం 13 రోజుల నుంచి కనిపించకపోవడం కూడా కొంతవరకు కలకలం రేపింది. సో ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి బాలుడిని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. సో కైకలూరుతో పాటుగా ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా జనసేన నేత ఏఎన్ బాబు పైన మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో పసిపిల్లలను విక్రయిస్తున్నాడని కూడా ఏఎన్ బాబు పైన పలు ఆరోపణలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జనసేన నేత అబ్బిశెట్టి నాగబాబు అలియాస్ ఏఎన్ బాబు పూర్తి పాత్ర పైన కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. సో ఏఎన్ బాబు షాపు వద్దకు వెళ్లారు పోలీసులు, కానీ పరారీలో ఉన్నట్లుగా గుర్తించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.